హలో ఎవ్రీవన్, మీకు వెయిట్ లాస్ ఉన్నా, బ్లడ్ లాస్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, ఏదున్నా సరే రోజుకి ఇదొక లడ్డు తినండి. హ్యాపీగా హెల్దీగా ఉండండి. ఇంత స్పెషల్గా చెప్తున్నా, ఇంతకీ లడ్డు ఏంటంటారా? ఇమ్యూనిటీ డ్రై ఫ్రూట్ లడ్డు. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఫస్ట్గా సన్ఫ్లవర్ సీడ్స్ అండి, పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇవి బయట మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటే క్వాంటిటీలో తీసుకోండి. నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నా. అండ్ వాటర్ మిలన్ సీడ్స్, అలాగే కట్ చేసుకున్న బాదం పప్పు, కట్ చేసుకున్న జీడిపప్పు. ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ అండి, అంటే గుమ్మడి విత్తనాలు అనమాట. అండ్ అలాగే ఎండు కొబ్బరి పొడి. మీరు తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి తీసుకున్నా నేను. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి గీ యాడ్ చేసుకోండి. మనకు కొంచెం గీ ఎక్కువే పడుతుంది, బికాజ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకు. ఫస్ట్గా ఇవి అన్నీ కూడా 1 మినిట్ ఫ్రై చేయండి. మీరు అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నా పర్లేదు, లేదా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నా పర్లేదు. ఫస్ట్ నేను సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేయించాను. అండ్ దీని తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేయించేద్దాం. ఇవి కొంచెం పాపీగా, అంటే చిట్పట్ అంటాయి, కొంచెం కేర్ఫుల్గా వేయించండి. ఇవి జస్ట్ దాని ఫ్లేవర్ వస్తే చాలండి. ఒక 1 మినిట్ తప్ప ఎక్కువ అవసరం లేదు. అండ్ అలాగే పంకిన్ సీడ్స్, ఇవి కూడా ఒక 1 మినిట్ నేను ఫ్రై చేశాను. నెక్స్ట్ జీడిపప్పు, ఇవి కూడా మీరు గీలో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు. ఇవన్నీ కూడా మనం ఈ సీడ్స్ ఎందుకు ఫ్రై చేయాలి అంటే, ఇవి క్రంచీ అవుతాయండి, మెత్తగా ఉండేవి కూడా. అందుకే మనం ఇవన్నీ కూడా గీలో ఫ్రై చేయాలి. ఇప్పుడు బాదం పప్పు కూడా ఫ్రై చేసుకున్నా కదా, సో ఇవి కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సీడ్స్ తోటి. సో ఇవన్నీ కూడా చల్లారాలి, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ వీటన్నిటికీ కూడా నేను డేట్స్ వచ్చేసి 2 కప్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి సీడ్ ఉన్నవండి, నేను లోపల సీడ్ తీసాను. మీరు దీని బదులు సీడ్లెస్ డేట్స్ కూడా వాడుకోవచ్చు, సీడ్ ఉండకూడదు. ఇది కూడా జస్ట్ గీలో అలా ఒక 1 మినిట్ సేపు ఫ్రై చేసిన తర్వాత, ఇది కొంచెం కూల్ అయిన తర్వాత నేను మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో మీకు ఇక్కడ మిక్సీ చేసి చూపిస్తున్నా చూడండి. ఖర్జూరం మొత్తం కూడా మంచిగా పేస్ట్ లాగా వచ్చింది కదా. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో నేను ఇందాక వేయించి పెట్టుకున్న ఈ ప్యాన్లోనే వేస్తున్నా, బికాజ్ ఎక్సెస్ నెయ్యి అంతా కూడా ఉంది కదా, సో అందుకు. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపి పెట్టేసుకుందాము. నేను చేసిన ఈ అన్ని 50 గ్రామ్స్ క్వాంటిటీకి నాకు దాదాపుగా 20 లడ్డూస్ వచ్చాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు నమ్మరు, బయట మనం ఇంత రేట్ పెట్టి కొనే బదులు హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా అమ్మాయిలకు పీరియడ్స్ ఇన్ టైంలో వస్తాయి, అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే బ్లడ్ కూడా చక్కగా వస్తుంది. చూసారా, ఒక లడ్డు కట్టి చూపిస్తున్నా, ఎంత ఎమ్మీగా ఉంది కదా. కిడ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చండి ఈ ఇమ్యూనిటీ డ్రై ఫ్రూట్ లడ్డూని. ఇంట్లో హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీ వాళ్ళందరికీ మీ ప్రేమను పంచండి. నచ్చిందా మరి? ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీ